అందుకని ఆయన చెప్తున్నాడు, త్రిజగన్మోహమహౌషధీలతిక ధాత్రీపాల కన్యావరోధ జనోత్తంసమణిప్రరోహమగు ఆ తన్వంగి వేమారునున్ ప్రజలెల్లన్ వినుతింప విందు మొదలన్ పక్షీంద్ర ఊహింప అక్కజము ఈ విప్పుడు సంస్తుతింప అది సాక్షాత్కారమున్ పొందెడున్. ఎంత బాగా చెప్తున్నాడో నరుడు. త్రిజగన్మోహమహౌషధి. దమయంతి ఒక ఓషధి. ఓషధి మాత్రమే కాదు, మహౌషధి. మహౌషధి అంటే ఇంకా ఓషధికి తిరుగులేదు. ఆయుర్వేదం మందుల్లో కొన్ని ఇంకట్లా భూషయనం చేసేటప్పుడు పోసినా మన అదృష్టం వాళ్ళ అదృష్టం బాగుంటే ప్రాణభిక్ష పెడతాయి. వాటికి చింతామణి అని పేరు. అద్భుతమైనటువంటి చింతామణి ఎలా కోరికలు తీరుస్తుందో ఈ మందు అంత గొప్పది అని. ఇప్పుడు అంత గొప్ప మందుల్ని తయారు చేసేటటువంటి వాళ్ళు అంతరించిపోయారు కనుక ఆ మందులు మనకు లభ్యం కావటం లేదు. ఆ మహా ఓషధి, ఈ ఓషధి ఏం చేస్తున్నది? 3 లోకాలని వశం చేస్తున్నదండి, మోహింపజేస్తున్నది. కృష్ణ పరమాత్మ యొక్క శరీర కాంతి 3 లోకాలని ఎలా మోహింపజేసిందో అలా మహోషధి యొక్క కాంతి 3 లోకాలని మోహింపజేస్తున్నది. ఆ 3 లోకాలని మోహింపజేసే మహౌషధి ఎవరు అంటే దమయంతి. ధాత్రీపాల ఓ రాజా ధాత్రీపాల కన్యావరోధ జనోత్తంసమణి ప్రరోగము. ధాత్రీపాలురు అంటే, ధాత్రి అంటే భూమి, భూమిని పరిపాలించే రాజుల యొక్క కన్యకలలో చాలా గొప్పదైనటువంటిది, మణి వంటిది ఆ తన్వంగిన్. తను అంటే అందమైనది అని ఒక అర్థం, సన్నని శరీరం కలది అని రెండో అర్థం. తను కృషే తను విస్తారే అని 2 ఆ ధాతువుకు అర్థాలు ఉన్నాయి. తనువు అంగి శరీరముగా కలది, అందమైన అవయవములు కలిగినటువంటి ఆ దమయంతి. ఆ దమయంతిని గురించి వేమారునున్ ప్రజలల్లన్, ప్రజలు వేమారు అంటే 1000 మార్లు వినుతింపన్, నుతించుట స్తోత్రం చేయటం, వినుతించుట విశేషంగా స్తోత్రం చేయటం. అలా వాళ్ళు విశేషంగా స్తోత్రం చేస్తూ ఉంటే ఈయన విన్నాడు కానీ ఆయనకి బుద్ధి దాకా వాళ్ళ స్తుతి ఆ దమయంతి స్వరూపం వెళ్ళలేదు. ఇప్పుడు ఈ పక్షి చాలా అందంగా వర్ణించంగానే ఆ దమయంతి యొక్క స్వరూపము నేను మొదట ఎప్పుడో విన్నాను. ఊహింప అక్కజము, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు సంస్తుతింప, నీవు నా ముందు ఆవిడ గురించి మాట్లాడుతూ ఉంటే ఆవిడ సాక్షాత్కారం అయింది, నాకు కనిపిస్తున్నది ఎదురుకుండా అని ఈ పక్షి యొక్క వాగ్వైభవాన్ని చాలా బాగా ప్రశంసిస్తున్నాడు నలమహారాజు. ఆవిడ గుణాలు ఎలా ఉన్నాయి? ఆ గుణాలకు ఉండటం ఒక తీరు, వాటిని గురించి చెప్పటం ఒక తీరు. ఇప్పుడు మంచి మధురమైనటువంటి పదార్థాలైనా పదార్థం తెలియని వాడికి వర్ణించి చెప్పాలి. తింటే అబ్బో అమృతం వల్లే ఉంటుంది, తీయగా ఉంటుంది, మధురాతి మధురంగా ఉంటుంది. ఇట్లా చెప్పిన తర్వాత ఒక పదార్థం పెట్టామనుకోండి, అందులో అంత మాధుర్యం లేకపోయినా ఉన్నట్టు భ్రమ కలుగుతుంది ఆ సమయంలో. అందుకే కొంచెం పెట్టాలి మధురమైనవి. ఎక్కువగా పెడితే వెగటొస్తుంది. ఎంతవరకు తింటే మనకి బాగుంది మళ్ళీ తినాలనిపిస్తుందో అంతవరకే ఏదైనా మనం స్వీకరించాలి. ఇక వెగటు పుట్టిందంటే జన్మలో మనం ఇంకా అంతకంటే మంచి పదార్థం కూడా తినలేకపోతాం. లోకంలో ఉన్న లక్షణం. తీయని తేనెవోలే, మనం ప్రస్తుతం చెప్పుకునే తేనెలో వగరు ఉంటుంది, వగరు లేని తేనె. అందుకని ప్రాసలో వేశాడు ఆ పదాన్ని, మనం మార్చడానికి కూడా వీల్లేదు. ఇక ద్విత్వాక్షరం పెట్టాడు, తీయని అనకుండా తీయని తేనెవోలే. సుదతీ తిలకంబు గుణంబులుత్సవం వయ్య శృతిద్వయంబునకు. చెవలకి వినటానికి చాలా మధురంగా ఉన్నాయి. చెవలకి మధురంగా ఉండటం ఏమిటండి? నోటికి కదా మధురంగా ఉండాల్సింది. ఏదైనా ఒక వస్తువు వింటూ ఉంటే, ఒక పదార్థాన్ని గురించి ఎవరైనా చెబుతూ ఉంటే ఇంకా వినాలి ఇంకా వినాలి అనేటటువంటి లక్షణం మనకుంట చెవులు పండుగ చేసుకున్నట్టు, చెవులకి తీయగా ఉన్నట్టు లెక్క.
చెవులకు రుచిగా లేకపోతే ఇంక వినం, వెళ్ళిపోతాం నమస్కారం పెట్టి. కంటికి అందంగా ఉంటే చూస్తూ ఉంటాం, అది కంటికి అమృతం అన్నమాట. ఈ అమృతం అనే పదాన్ని, అంటే వింటూ ఉంటే అమృతం ఉంటుంది అనే పదాన్ని అందించిన వారు లీలాశుకులు. శ్రీకృష్ణ కర్ణామృతము అని పేరు పెట్టారు ఆ పుస్తకానికి. కర్ణం అంటే చెవులకు, అమృతము వంటిది. ఆ శ్లోకం వింటుంటే జగన్మోహనంగా ఉంటాయి. ఆయన అనుభూతిని పొంది వ్రాసినటువంటి శ్లోకాలు. మనం ఏదైనా ఒక అనుభూతిని పొంది రాసిన పద్యం కానీ శ్లోకం కానీ పాఠకులకు కూడా అనుభూతిని కలిగిస్తుంది. మనం పైన గణాలు చూసుకు రాసింది పాఠకుల మనస్సులోకి వెళ్ళదు. చదవటానికి చదువుతారు కానీ వాళ్ళ మనస్సుల్లోకి వెళ్ళవు. ఇప్పుడు నన్నయ్య గారు కొన్ని వేల పద్యాలు రాశారు, అందరికీ వందల సంఖ్యలోనే వచ్చు. ఎందుకంటే అంతవరకే వీళ్ళకి అర్థమైనాయి. మనకు అర్థమైన పద్యం 1-10 సార్లు చదువుకుంటాం, అర్థం కాని పద్యం ఇంకా చదవాలనుకోం. పోనీ పక్కనే నిఘంటువులు పెట్టుకుని ప్రతిపదార్థం చదువుకుని దీన్ని ఏంటో సాధిద్దామనే ఆలోచన రాదు.